అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతవాణి. ఇప్పుడు మనం ఠాగూర్ ప్రసిద్ధ రచన గోరాను ఆస్వాదిస్తున్నాం. 21వ భాగంలోకి ప్రవేశించాం. నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. గంగానదీ తీరం మీద తోటలో గోరా ప్రాయశ్చిత్త కాండకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. దీనికి తీసుకున్న స్థలం కలకత్తా కేంద్ర ప్రదేశానికి దూరంగా ఉండడం వల్ల ప్రజల్ని ఎక్కువగా ఆకర్షించలేదని అవినాష్ పస్తాయించసాగాడు. నిజానికి గోరా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం లేదని, అది దేశానికి అవసరమని, నైతిక ప్రయోజనం కోసం ప్రజలకు అవసరమని అవినాష్కు తెలుసు. అందువల్ల ప్రజల మధ్య ప్రాయశ్చిత్త కాండ జరిపించడం అవసరమని భావించాడు. హోమాగ్ని నెలకొల్పడానికి, వేద పఠనకు జనంతో కిటకిటలాడే కలకత్తా మధ్య ప్రదేశం తగింది కాదని తలచి గోరా అందుకు నిరాకరించాడు. అడవిలోని ఆశ్రమం మరింత తగింది. గంగానదీ తీరాన వేద పఠనంలో, హోమాగ్ని కాంతిలో గోరా ప్రపంచానికి గురుపీఠమైన పురాతన భారతదేశ మాతను ప్రార్థించి ఆమె చేతి మీదుగా ఈ నూతన జీవితాన్ని స్వీకరించదలిచాడు. గోరా నైతిక ప్రయోజనాన్ని లక్ష్యపెట్టలేదు. ప్రచార వాంఛ సంతృప్తి పడడానికి మార్గం దొరకక అవినాష్ పత్రికా ప్రపంచాన్ని ఆశ్రయించాడు. ఈ ప్రాయశ్చిత్త కాండను గురించిన వార్తలు అన్ని పత్రికలకు పంపాడు. అంతేకాదు చాలా వ్యాసాలు వ్రాశాడు. గోరా వంటి పవిత్ర బ్రాహ్మణుడికి ఏ పాపం అంటదని, అయినా గోరా నేడు పతనం చెందిన భారతదేశ దోషాలను తన భుజాల మీద వేసుకుని యావత్ దేశం పక్షాన, యావత్ దేశం తరఫున ఈ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడని ఆ వ్యాసాలలో అవినాష్ తెలియజేశాడు, విశదపరిచాడు. విదేశ శృంఖలాబద్ధయ్యి మన దేశం కొట్టుమిట్టాడుతున్నట్టే గౌరమోహన్ బాబు జీవితంలో కారాగార శృంఖలాల బాధ కూడా అనుభవించాడు. తన దేశ దుష్ప్రవర్తనకు పరిహారంగా తపస్సు చేయడానికి గోరా సంసిద్ధంగా ఉన్నాడు కాబట్టి, బెంగాల్ సోదరులారా, భరతమాత దౌర్భాగ్య పుత్రులారా, మీరు కూడా అని ఈ విధంగా ఆ వ్యాసాలలో వ్రాశాడు అవినాష్. ఆ రచనలు చదివి గోరా మండిపోయాడు. కానీ అవినాష్ బాధ్యతను గుర్తించలేదు. గోరా చీవాట్లు పెట్టినా అవినాష్ చెలించలేదు, పైగా సంతోషించాడు. తన గురువు ఇతరుల కంటే ఎక్కువగా చింతనా ప్రపంచంలో తేలియాడుతుంటాడని, ప్రపంచ వ్యవహారాలు అర్థం కావని భావించాడు. దేవముని నారదుడు వీణా నినాదంతో విష్ణుమూర్తిని మెప్పించి పవిత్ర గంగానదిని సృజించేటట్టు చేశాడు. కానీ ఆ గంగానదిని మానవలోకానికి అవతరింపజేసింది దేవతలు కారుగా, ఈ భూమీషుడు భగీరథుడు. ఈ రెండు పనులు పూర్తిగా భిన్నమైనవి. అవినాష్ సిగ్గుమాలిన పనులకి గోరా మండిపడినప్పుడు అవినాష్ తనలో తానే నవ్వుకునేవాడు. గురుభక్తి పూర్వం కంటే ఎక్కువయ్యేది. మా గురువుగారి ముఖం పరమశివుని ముఖంలాగా ఉంటుంది. ఆలోచనలు భోలానాథ్ ఆలోచనల్లాగా ఉంటాయి. ఆయనకి ఏమీ అర్థం కాదు, ఇంగిత జ్ఞానం లేదు. అల్ప విషయాలకే కోపగించుకుంటారు. కానీ శాంతింపజేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. అల్ప సంతోషి అని అవినాష్ తనలో తాను అనుకున్నాడు. అవినాష్ కృషి వల్ల గోరా ప్రాయశ్చిత్త కాండ విషయం చుట్టుప్రక్కల సంచలనం కలిగించింది. గోరాను చూడాలని, పరిచయం కలిగించుకోవాలని తండోపతండాలుగా జనం ఇంటికి వచ్చి పడుతున్నారు. ప్రతిరోజు దేశం నలుమూలల నుంచి ఉత్తరాలు కట్టలకు కట్టలు వస్తున్నాయి. విసుగెత్తి గోరా వాటిని చదవడం విరమించుకున్నాడు. తన ప్రాయశ్చిత్త కాండను గురించి ప్రజలు చర్చించడం వల్ల దాని పవిత్రత నశించిందని, సాంఘిక కార్యకలాపం కింద దిగజారిందని గోరా అభిప్రాయపడ్డాడు. ఇది ఆనాటి సర్వసామాన్య దోషాలలో ఒకటైంది అనుకున్నాడు. కృష్ణదయాళ్ ఇటీవల వార్తాపత్రికలు ముట్టుకోవడం లేదు, కానీ
ఆ కార్యకలాపాల వార్తలు అతని ఏకాంత స్థలంలోకి కూడా చొచ్చుకువచ్చాయి. అతని చుట్టూ తిరిగే అనుచరులు, పూజనీయుడైన తమ మిత్రుని కుమారుడు తన పూజ్య జనకునితో సమానమైన స్థానం ఆక్రమిస్తాడనే ఆశాగర్వంతో ఉప్పొంగిపోయారు. గోరా తండ్రి అడుగుజాడల్లో నడుచుకుంటున్నాడు. జరగబోయే ప్రాయశ్చిత్త కాండ వార్తలు మహదానందంతో వాళ్ళు కృష్ణదయాళ్తో చెప్పారు. ఎంతో ప్రశంసనీయకంగా జరగబోతున్నదని వర్ణించారు. గోరా గదిలోకి కృష్ణదయాళ్ అడుగుపెట్టి ఎంతకాలమైందో చెప్పలేం. నేడు పట్టు వస్త్రాలను విడిచిపెట్టి మామూలు వస్త్రాలు ధరించి కృష్ణదయాళ్ గోరా గదిలోకి వెళ్ళాడు. కానీ గోరా అక్కడ కనబడలేదు. నౌకరు గోరా గృహ దేవాలయంలో ఉన్నాడని తెలియజేశాడు. అరే, వాడికి దేవాలయంలో పనేమి ఉంది అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చాడు కృష్ణదయాళ్. గోరా పూజ చేస్తున్నాడని తెలిసేసరికి కృష్ణదయాళ్ మరింత భయపడ్డాడు. తిన్నగా దేవాలయ ద్వారం దగ్గరికి వెళ్ళి బయటనుంచే గోరా అని కేక వేశాడు. తండ్రి కనిపించేసరికి గోరా ఆశ్చర్యపోయి లేచి నిలబడ్డాడు. కృష్ణదయాళ్ ఇలవేల్పును పూజించడానికి తన భాగంలో ఏర్పాట్లు చేశాడు. అసలు ఆ కుటుంబం వారు మొదట వైష్ణవులు, కానీ కృష్ణదయాళ్ మాత్రం శాక్తేయం పుచ్చుకున్నాడు. చాలా కాలం నాటి నుంచి కుటుంబ దేవతను పూజించడం లేదు. ఇప్పుడు గోరా, గోరా బయటికి రా అని కేకవేశాడు. గోరా బయటికి రాగానే, ఏమిటిదంతా, ఇక్కడ నీకేం పని అని కృష్ణదయాళ్ అడిగాడు. గోరా సమాధానం చెప్పకపోయేసరికి కృష్ణదయాళ్ తిరిగి, పూజ చేయటానికి బ్రాహ్మణులున్నారు, ప్రతినిత్యం అవసరమైనవన్నీ చేస్తారు, మన కుటుంబం వారందరి తరఫున పూజ గావిస్తారు, ఇదంతా నీకెందుకొచ్చింది అన్నాడు. తప్పేమీ లేదుగా అని అడిగాడు గోరా. తప్ప ఏమిటి నీ ఉద్దేశం? పూర్తిగా తప్పు. ఈ పనులు చేసే అర్హత లేనివారు వీటిల్లో జోక్యం కలిగించుకోవడం దేనికి? ఇది మహాపాపం. నీ ఒక్కడికే కాదు, కుటుంబం వారందరికీ ఈ పాపం చుట్టుకుంటుంది అన్నాడు కృష్ణదయాళ్. ఆంతరంగిక భక్తి దృష్టితో చూస్తే అర్హత కలిగిన వాళ్ళు బహుకొద్దిమందే ఉంటారు. మన పూజారి రామహరికి అర్హత ఉంటే నాకు లేకపోవడమేమిటి అని గోరా ప్రశ్నించాడు. కృష్ణదయాళికి ఏమీ సమాధానం చెప్పాలో తోచలేదు. కొంతసేపు మాట్లాడకుండా ఊరుకుని, చూడు, పూజ చేయడం రామహరి కులవృత్తి. దేవతలు దాన్ని పాపంగా పరిగణించరు. వారిలో తప్పులు పట్టడం మొదలుపెడితే వారి వృత్తి పోతుంది, సంఘ కార్యకలాపం సాగదు. కానీ నువ్వు గుడిలోకి వెళ్ళటానికి సాకు లేదు, అవసరమూ లేదు అన్నాడు. గోరా వంటి నిష్ఠాపరుడు పూజామందిరంలో ప్రవేశించడం తప్పు అని కృష్ణదయాళ్ చెప్పడం సబబుగా కనిపించలేదు. కానీ గోరా తండ్రి మాటల్ని కాదనకుండా అంగీకరించాడు. ఇంకో విషయం విన్నాను, నీ ప్రాయశ్చిత్త కాండకు పండితులందరినీ ఆహ్వానించావట, నిజమేనా అని కూడా కృష్ణదయాళ్ అడిగాడు. నిజమే అని అంగీకరించాడు గోరా. నేను బ్రతికి ఉన్నంత వరకు అలాంటిదేం సాగనివ్వను అని ఉద్రేకంతో కృష్ణదయాళ్ అన్నాడు. ఎందుకని అని అడిగాడు గోరా. అతని మనసంతా తిరగబడింది. ఎందుకేమిటి? ప్రాయశ్చిత్తం చేసుకోవద్దని మొన్న చెప్పానుగా. అవును చెప్పారు, కానీ కారణం మాత్రం తెలియడం లేదు. కారణం తెలుపవలసిన అవసరం నాకేం లేదు. కారణాలు తెలుపవలసిన అవసరం నాకేం కనిపించడం లేదు అని సమాధానం చెప్పి మళ్ళీ ప్రారంభించాడు కృష్ణదయాళ్. మేం పెద్దవాళ్ళం, గురువులం, మమ్మల్ని గౌరవించాలి. మా అనుమతి లేనిదే ఏ మత కార్యాల్లోనూ పాల్గొనకూడదు అనేది అందరూ గుర్తించిన శాసనం. నీ పూర్వీకుల ఆబ్దికాల విషయం నీకు తెలుసు అనుకుంటాను. అక్కడ నాకేం అడ్డం ఉంది? ఏమాత్రం వీల్లేదు. వీటిల్లో నువ్వు పాల్గొనడానికి వీల్లేదు అన్నాడు కృష్ణదయాళ్ కోపంగా. చూడండి అన్నాడు గోరా అమితంగా నొచ్చుకుని, ఇది నా స్వంత వ్యవహారం. నా పాప పరిహారార్థం ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను.
అనవసరంగా మరీ వాదన పెట్టుకోవడం, ఇంత ఆదుర్దా చూపడం దేనికి? చూడు గోరా, ప్రతి విషయం వాదనలోకి దింపవద్దు. ఇది వాదించదగిన విషయం కాదు. నీకు అర్థం కాని విషయాలెన్నో ఉన్నాయి. ఇంకొక్కసారి చెబుతున్నాను, హిందూ మతంలో నువ్వు ప్రవేశించావు అని నువ్వు భావించడం పూర్తిగా తప్పు. అది నీ శక్తికి మించిన పని. నీ నరాలలోని రక్తం, శరీరం, ఆపాద మస్తకం అందుకు ప్రతికూలం. నువ్వు హఠాత్తుగా హిందువు కాలేవు. ఎంత వాంఛించినా నీకు ఆ శక్తి లేదు. మంచి పని జన్మతో ప్రారంభం కావాలి అని సమాధానం చెప్పాడు కృష్ణదయాళ్. జన్మ సంగతి నాకేం తెలీదు గాని మీ వంశ రక్తం నాకా మాత్రం హక్కును ప్రసాదించలేదా అని గోరా ప్రశ్నించాడు. అతని ముఖం ఎర్రబారింది. మళ్ళీ వాదన? నా మొహం మీద నా మాట కాదంటానికి సిగ్గు వేయటం లేదు. హిందువులని చెప్పుకుంటాం, మరి ఆ విదేశ స్వభావం ఎప్పుడు పోగొట్టుకుంటాం? నా మాట విని ఇదంతా ఆపివేయి అని చెప్పాడు కృష్ణదయాళ్. గోరా కొంచెంసేపు తల వంచుకొని మాట్లాడకుండా ఊరుకుని, నేను ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే శశిముఖి వివాహంలో నలుగురితో కూర్చొని భోజనం చేయడానికి వీల్లేదు అన్నాడు. సరేలే, అందులో వచ్చిన నష్టమేముంది? వేరే కూర్చుంటే సరి అన్నాడు కృష్ణదయాళ్ ఆదుర్దాగా. మన శాఖ వాళ్లకు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది అన్నాడు గోరా. మరీ మంచిది అన్నాడు కృష్ణదయాళ్. తండ్రి వెంటనే అంగీకరించినందుకు గోరా ఆశ్చర్యపోవడం చూసి, నా సంగతి చూడు, నన్ను ఆహ్వానించినా నేను ఎవరి పక్కన కూర్చొని తిన్నగదా, నా శాఖతో నాకేం సంబంధం? నువ్వు నీ జీవితం అపవిత్రం కాకూడదని వాంఛిస్తున్నప్పుడు నువ్వు ఈ మార్గమే తొక్కాలి. నాకు తోచినంతవరకు ఇదంతా నీ క్షేమానికే అన్నాడు. మధ్యాహ్నం కృష్ణదయాళ్ అవినాష్ని పిలిపించి, గోరాని ఆడించడానికి మీరంతా కలిసికట్టుగా కుట్ర పన్నుతున్నారెందుకు అని అడిగాడు. అదేమిటి? మమ్మల్నే గోరా ఆడిస్తున్నాడు, అతనేం ఆడ్డం లేదు అన్నాడు అవినాష్. చెప్తున్నా విను, ఈ ప్రాయశ్చిత్తం గీయశ్చిత్తం ఏమీ జరగడానికి వీల్లేదు. జరగనివ్వను, తక్షణమే ఆపివేయండి అన్నాడు కృష్ణదయాళ్. ఈ వృద్ధుడు ఇంత పట్టుదల పట్టుతున్నాడే అనుకున్నాడు అవినాష్. గొప్పవారి తండ్రులు కొడుకుల్ని ఏమాత్రం అర్థం చేసుకోని ఘటనలు చరిత్రలో అనేకం ఉన్నాయని అవినాష్కు తెలుసు. ఈ కృష్ణదయాళ్ కూడా అటువంటి తండ్రుల వర్గానికి చెందినవాడే. అబద్ధాల సన్యాసుల మధ్య రాత్రింబవళ్ళు గడపకుండా ఈ కృష్ణదయాళ్ కొడుకు దగ్గర చదువుకుంటే ఎక్కువ లాభం పొందుతాడు. కానీ అవినాష్ మంచి యుక్తిపరుడు. వాదన వల్ల ప్రయోజనం లేదని, నైతిక ప్రభావం పనిచేయదని తెలుసుకోగానే అనవసర చర్చలతో కాలం వృధా పుచ్చలేదు. కృష్ణదయాళ్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు, మంచిదే, మీరు సమ్మతించకపోతే జరగనే జరగదు. కానీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, ఆహ్వానాలు వెళ్ళాయి, ఇప్పుడు ఆపివేసే వ్యవధి లేదు. అందుకని ఒక పని చేస్తాను, గోరాని దీనికి దూరంగానే ఉంచి ప్రాయశ్చిత్త కాండ మేం జరుపుతాం. మన దేశంలో పాపాలకు కరువు లేదుగా అని చెప్పి కృష్ణదయాళ్ని శాంతింపజేశాడు. గోరా ఎన్నడూ కృష్ణదయాళ్ మాటల్ని గౌరవించలేదు. ఇవాళ కూడా ఆయన మాటలు పాటించడానికి గోరా మనస్సు అంగీకరించలేదు. సంఘ జీవితం కన్నా గొప్పదైన జీవిత సీమలో తల్లిదండ్రులు పెట్టే నిషేధాలు పాటించి తీరాలని గోరా భావించలేదు. కానీ ఇవాళ అంతా అతనికేదో చిరాకుగానే ఉంది. కృష్ణదయాళ్ చెప్పే మాటల్లో ఏదో సత్యం దాగి ఉంది అనే భావం అస్పష్టంగా అతని మనసులో మొలకెత్తి పెంపొందింది. అది ఆకారం లేని రాక్షసిలాగా అతన్ని అణిచివేయసాగింది. వదిలిపోవటం లేదు. ఒకేసారి నలువైపుల నుంచి అతన్ని ఎవరెవరో తోసివేస్తున్నట్టు అనిపిస్తోంది. ఒంటరితనం బ్రహ్మాండాకారంగా అతనికి గోచరించింది. అతని ముందు ఎంతో విస్తీర్ణమైన కార్యరంగం ఉంది. కార్యకలాపం తక్కువేమీ లేదు. కానీ
అతని ప్రక్కన నిలబడేవారే ఎవ్వరూ లేరు. ఆ మర్నాడు ప్రాయశ్చిత్త కాండ జరుగుతుంది కాబట్టి ఆ రాత్రే గోరా తోటలోని బంగళాకు వెళ్లవలసి ఉంది. ప్రయాణ సన్నాహంలో ఉండగా హఠాత్తుగా హరిమోహిని చక్కా వచ్చింది. ఆమె కనిపించేసరికి గోరాకు సంతోషం కలగలేదు. హా, మీరొచ్చారు గాని నేనిప్పుడే వెళ్ళాలి. అమ్మ కూడా ఈ మధ్య ఇక్కడ ఉండడం లేదు. అమ్మను కలుసుకోవాలనుకుంటే అక్కర్లేదు అని సమాధానం చెప్పింది హరిమోహిని. ఒక్క నిమిషం కూర్చో, ఎక్కువసేపు కాలయాపన చెయ్యను. గోరా కూర్చున్నాడు. వెంటనే సుచరిత విషయం హరిమోహిని తీసుకొచ్చింది. గోరా బోధనల వల్ల సుచరితకు చాలా లాభించిందని చెప్పింది. ఇప్పుడు సుచరిత ఎవరు పడితే వాళ్ళు ముట్టుకున్న నీళ్లు తాగడం లేదు, అందరికీ తాను ఇష్టంగా ఉంటోంది అని కూడా తెలియజేసింది. కానీ దాని మూలంగా నాకెంత బెంగగా ఉందో నీకు తెలియదు. దాన్ని సరైన మార్గంలో నువ్వు గనక పెడితే యావజ్జీవం నీకు కృతజ్ఞురాలినై ఉంటాను. నువ్వు మహారాజు అవుదువుగాక, నీ వంశ గౌరవానికి తగిన భార్య లభించుగాక, నీ కుటుంబం సర్వ సౌభాగ్యాలతో సంతానంతో వర్ధిల్లుదురుగాక అని దీవించింది. సుచరితకు పెళ్లి వయసు దాటిందని, ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా వివాహం చేయడం మంచిదని హరిమోహిన్ చెప్పింది. హిందూ కుటుంబాల్లోనే అయితే ఈ పాటికి గంపెడు పిల్లలు పుట్టేవాళ్లు. వివాహం చేయకుండా ఆపి ఉంచడమే మర్యాద కాదనే అభిప్రాయంతో తనతో కూడా గోరా ఏకీభవిస్తాడనే దృఢ విశ్వాసం వెల్లడించింది. సుచరిత వివాహ సమస్యను పరిష్కరించాలని చాలా కాలం ఆదుర్దాపడి చివరికి ఎంతో కష్టం మీద ఎంతో బ్రతిమాలి ఆమె మరది కైలాసును కలకత్తా రప్పించింది. ఆమె విషయంలో ఆదుర్దాకు కారణభూతమైన తీవ్ర ఆటంకాలు ఎలాగైతేనే తొలగిపోయాయి. అంతా నిశ్చయమైపోయింది. వరకట్నం ఇవ్వటం లేదు. సుచరిత గత చరిత్ర ఆధారం చేసుకుని అభ్యంతరాలు పెట్టడానికి వీల్లేదు. ఇటువంటి సమయంలో ఆశ్చర్యమేమిటంటే సుచరిత ససేమిరా పెళ్లి చేసుకోనని పట్టుబడుతోంది. ఆమె ఉద్దేశం ఏమిటో హరిమోహిని గ్రహించలేకపోతోంది. ఎవరైనా ప్రేరేపిస్తున్నారో లేకపోతే ఎవరినైనా ప్రేమిస్తోందో భగవంతుడికే తెలియాలి. కానీ అది నీకు తగింది కాదు. ఏ పల్లెటూరి సంబంధమో చేసుకుని అది అక్కడే ఉండిపోతే దాన్ని గురించి ఎవరూ పట్టించుకోరు, అంతా సవ్యంగా జరిగిపోతుంది. కానీ నువ్వేమో పట్టణంలో ఉండేవాడివి. నువ్వు గనక దాన్ని చేసుకుంటే నలుగురికి మొహం ఎలా చూపించగలుగుతావు చెప్పు అని అడిగింది హరిమోహిని. ఏమిటి మీరనేది అన్నాడు గోరా కోపంతో. ఆమెను వివాహం చేసుకోదలిచానని ఎవరు చెప్పారు? నేనేం చెప్పగలను? ఈ విషయం పత్రికల్లో వ్రాశారని విని సిగ్గుతో చచ్చిపోయాననుకో అని అంది హరిమోహిని క్షమాపణ చెప్తున్నట్టు. దీన్ని బట్టి హరాన్ బాబు అతని పక్షం వాళ్ళెవరో పత్రికల్లో ఈ విషయం వ్రాస్తున్నారని గోరా గ్రహించి పిడికిలి బిగిస్తూ అబద్ధం అని గట్టిగా అరిచాడు. అబద్ధమని నాకు తెలుసు అంది హరిమోహిని గోరా గర్జించేసరికి అదిరిపోయి. నా కోరిక ఒకటుంది, నువ్వు తప్పకుండా మన్నించాలి. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చి సుచరితతో మాట్లాడాలి. ఎందుకు? అంతా నువ్వు దానికి వివరంగా చెప్పాలి. హరిమోహిని ఇలా కోరేసరికి గోరా మనస్సు సంతోషంతో గంతులు వేసింది. అతని హృదయం చెప్పింది, ఆఖరిసారిగా ఇవాళ వెళ్ళి ఆమెను చూడు. రేపు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు, తర్వాత సన్యసిస్తావు. ఈ రాత్రి కొద్ది ఘడియలే అవకాశం ఉంది. ఒక్క నిమిషం చూసిరా, అందులో దోషం ఏమీ లేదు. ఒకవేళ ఉన్నా రేపు దగ్ధమైపోతుంది అని. నేనేం వివరించి చెప్పాలో చెప్పు అని అడిగాడు గోరా కొద్దిసేపు మౌనంగా ఉండి. మరేం లేదు, హిందూ మత ధర్మ ప్రకారం సుచరిత లాంటి ఎదిగిన పిల్ల ఆలసించకుండా వివాహం చేసుకోవాలి. కైలాస్ వంటి భర్త సుచరిత పరిస్థితుల్లో హిందూ సంఘంలో దొరకడం అదృష్టం అని చెప్పు బాబు అంది హరిమోహిని. గోరా హృదయంలో బాణాలు గుచ్చుకున్నట్లనిపించింది.
సుచరిత ఇంటి గుమ్మంలో కనిపించిన వ్యక్తి జ్ఞాపకం వచ్చి తేళ్లు కుట్టినట్టయింది. అటువంటి వాడికి సుచరిత భార్య కావడం ఏమాత్రం గోరా భరించలేకపోయాడు. అతని మనస్సు తిరగబడింది. అలా జరగడానికి వీల్లేదు అని తనలో తాను అనుకున్నాడు. సుచరిత ఇంకెవర్నైనా వివాహం చేసుకోవడం అసంభవం. ఆమె హృదయం అగాధమైంది, ప్రశాంతమైంది. ఆమె మనస్సు ఆలోచనలతో, భావాలతో నిండిపోయింది. ఎవ్వరికీ అది పూర్తిగా వ్యక్తం కాలేదు, భవిష్యత్తులో కూడా గోచరించదు. ఎంత అద్భుతంగా ఉంటూ ఉండేది! నిగూఢ గృహాంతరాళంలో వర్ణనాతీతమైన అస్తిత్వం ద్యోతకమైందే. అటువంటి అనుభవం మానవుడికి తిరిగి తటస్థిస్తుందా? అటువంటి అద్భుతాలను ఎంతమంది చూడగలిగారు? సుచరిత గుణగణాలను లోతుగా పరిశీలించగల అంతర్దృష్టి విధివశాత్తు కలిగిన వ్యక్తికి, తన ప్రకృతి అంతటితోటి ఆమె అస్తిత్వాన్ని అనుభూతి చెందగలిగిన వ్యక్తికి సుచరిత సంప్రాప్తిస్తుంది. అలాంటప్పుడు ఇంకెవరు ఆమెను వశం చేసుకోగలరు? యావజ్జీవితం రాధారాణి ఇలా అవివాహితంగా ఉండిపోవలసిందేనా అంది హరిమోహిని. నిజం. రేపు గోరా ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఆ తరువాత పవిత్ర బ్రాహ్మణ జీవితం గడుపుతాడు. మరి సుచరిత యావజ్జీవం అవివాహితగా ఉండిపోవలసిందేనా? అంతేకాదు, యావజ్జీవితం అవివాహితగా ఉండమని బలవంతపరిచే హక్కు ఎవరికుంది? స్త్రీకి అటువంటి మహాభారం వహించడం సాధ్యమేనా? హరిమోహిని మాట్లాడుతూనే ఉంది. ఆమె చెప్పేదేదీ గోరాకు వినపట్టం లేదు. తనలో తాను, ఈ ప్రాయశ్చిత్తకాండ జరపవద్దని నా తండ్రి పదే పదే అభ్యంతరం చెప్తున్నాడు. ఆయన అభ్యంతరానికి విలువ లేదా? నా జీవితం దేనికోసమని భావించానో అదంతా ఒట్టి ఊహాగానమేనా? నా ప్రకృతికి అనుగుణమైంది కాదా? కృత్రిమ భారాన్ని మోయటానికి పూనుకుంటే నేను వికలాంగుణ్ణైపోతాను. నా హృదయం వాంఛాజాలంలో చిక్కుకుపోయింది. ఈ భారాన్ని తొలగించుకోవడం ఎలా? నా హృదయం మారుమూలల్లో నేను బ్రాహ్మణుణ్ణి కాదని, సన్యాసిని కానని నా తండ్రి పసికట్టినట్టున్నారు. అందుకే అంత గట్టిగా నన్ను వారిస్తున్నాడు అని ఆలోచించుకోసాగాడు. ఆ రాత్రే కృష్ణదయాళ్ దగ్గరికి వెళ్ళి తనకు ప్రాయశ్చిత్త మార్గం లేదని ఎందుకు భావిస్తున్నారో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు గోరా. వివరించి చెప్పేటట్టు చేస్తే ఆ విషయంలో పలాయన మార్గం దొరకవచ్చు. పలాయనం. కొద్దిసేపు ఉండండి, ఇప్పుడే వస్తాను అని గోరా హరిమోహిన్తో చెప్పి తండ్రి గదికి తొందరగా వెళ్ళాడు. తనకు తక్షణం విముక్తి కలిగించే విషయం ఏదో కృష్ణదయాళ్కి తెలిసి ఉంటుందని గోరా ఊహించాడు. కానీ కృష్ణదయాళ్ ఆశ్రమ ద్వారం మూసి ఉంది. 2-3 సార్లు తలుపు తట్టినా ఎవరూ పలకలేదు. లోపల నుంచి సాంబ్రాణి గంధం వాసన కొట్టింది. ఈ రోజున కృష్ణదయాళ్ ఒక సన్యాసితో కలిసి తీవ్ర యోగాభ్యాసంలో నిమగ్నుడై ఉన్నాడు. అటువంటప్పుడు బయటనుంచి ఎవరూ రాకుండా తలుపులు వేసుకోవడం మామూలు. ఆ రాత్రంతా ఎవ్వరూ లోనికి వెళ్ళటానికి వీల్లేదు అని తనలో తాను అనుకున్నాడు గోరా. ప్రాయశ్చిత్తం రేపు కాదు, ఇవాళనే ప్రారంభమైంది. రేపు వెలిగించే కోపాగ్ని కంటే గొప్ప అగ్ని ఇవాళ వెలుగుతోంది. మాతృజీవిత ప్రారంభ సమయంలో నేను గొప్ప ఆత్మత్యాగం చెయ్యాలి. అందుచేతనే భగవంతుడు నా హృదయంలో ఇంతటి గాఢ వాంఛ రేకెత్తించాడు. లేకపోతే ఇంతటి అద్భుతం ఎందుకు జరగాలి? వారితో సన్నిహితంగా ఉండడానికి లౌకిక నిషేధమేమీ లేదే. ఈ ప్రపంచంలో జరిగే మామూలు సంఘటనల్లో విరుద్ధ ప్రకృతుల కలయిక సంభవం కాదే. అంతేకాదు, నాలాంటి విశాల హృదయంలో ఇంత అజేయ వాంఛ రేకెత్తుతుందని ఎవరు కలగన్నారు? ఇంతవరకు నేను నా దేశానికి సమర్పించింది సులభంగా సమర్పించాను.
యథార్థ స్వార్థ త్యాగం అనిపించేదేది సమర్పించాలని నాకు పిలుపు రాలేదు. దేశానికి సమర్పించడంలో ఇంత పిసినార్తనం ప్రజలు చూపుతారెందుకో నాకు అర్థం కావటం లేదు. కానీ అంత గొప్ప స్వార్థ త్యాగంలో సామాన్యమైన కానుక పనికిరాదు. స్వార్థత్యాగానికి దుఃఖం అవసరం. నా హృదయం వ్రయ్యలైతేనే నాకు నూతన జన్మ లభిస్తుంది. రేపు నా సంఘం వారి ముందు ప్రాయశ్చిత్త కాండ జరుగుతుంది. ఇక ఈ రాత్రి నా జీవిత ప్రభువు వచ్చి నా హృదయద్వారం తట్టాడు. నా ఆత్మ మారుమూలల్లో అంతర ప్రాయశ్చిత్తం చేసుకోనిదే రేపు ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోను? త్యజించడమనే కష్టతరమైన కానుకను సంపూర్ణంగా సమర్పించదలచినప్పుడు నేను నిజంగా దరిద్రుణ్ణవుతాను. అప్పుడే పవిత్రుణ్ణవుతాను. అప్పుడు నాకు బ్రాహ్మణత్వం సంప్రాప్తిస్తుంది అని అనుకున్నాడు. గోరా తండ్రి గది వద్ద నుండి తిరిగి రాగానే, హరిమోహిని, ఈ ఒక్కసారి నాతో కూడా రా. నువ్వు వచ్చి చెప్తే చాలు, అంతా చక్కబడుతుంది అంది. నేనెందుకు రావాలి అని అభ్యంతరం తెలిపాడు గోరా. నాకు ఆమెకు ఏం సంబంధం? ఏమీ సంబంధం లేదే. అదేమిటి? నిన్ను భగవంతుడివని కొలుస్తుంది, గురువువని గౌరవిస్తుంది అని సమాధానం చెప్పింది హరిమోహిని. ఈ మాటలకు గోరా హృదయం జల్లుమంది. కానీ తిరిగి నేను రావలసిన అవసరం ఏమీ కనిపించడం లేదు. ఆమెను తిరిగి నేను చూడదలుచుకోలేదు అన్నాడు. నిజమేననుకో అంటూ హరిమోహిని సంతోషంతో మందహాసం చేసింది. ఎదిగిన పిల్లను తరచుగా వచ్చి చూడడం మంచిది కాదు. ఏదో విధంగా నా కోరిక నెరవేరితేనే గాని నిన్ను వదలను. ఈ తడవ ఎప్పుడైనా రమ్మని పిలిస్తే అప్పుడు రాను అందువుగానిలే. గోరా పలుమార్లు తలపంకించాడు. వెళ్ళను, ఎన్నటికీ వెళ్ళను. అంతా అయిపోయింది. భగవంతుడికి సమర్పించడం అయిపోయింది. ఇక కాస్తంత కూడా మలినం కావటానికి వీల్లేదు. ఆమెను చూడటానికి వెళ్ళడు. గోరాను కదిలించడం సాధ్యం కాదని గ్రహించి హరిమోహిని, నీకు రావడానికి ఏమాత్రం వీల్లేకపోతే ఒక పని చేయి, సుచరితకు ఉత్తరం వ్రాసి ఇవ్వు అంది. గోరా తలపంకించాడు. అసంభవం, ఉత్తరం వ్రాసి పంపలేను. సరే, అలా అయితే 2 పంక్తులు వ్రాసిపెట్టు బాబూ. నువ్వు శాస్త్రాలు బాగా చదువుకున్నవాడివి. నీ దగ్గర నుంచి ఆదేశం తీసుకోవాలని వచ్చాను అని అడిగింది హరిమోహిని. ఎందుకు? హిందూ కుటుంబంలో ఎదిగిన పిల్లలకి వివాహం చేసుకుని సంసారం దిద్దుకోవడం విద్యుక్త ధర్మం కాదా అని హరిమోహిని వివరించింది. చూడండి, ఈ వ్యవహారంలో నన్ను ఇరికించవద్దు. ఆదేశాలు ఇవ్వటానికి నేనేం పండితుణ్ణి కాను అన్నాడు గోరా ఒక్క క్షణం ఊరుకుని. నీ మనసులోని కోరికేమిటో బాహాటంగా చెప్పరాదు అంది హరిమోహిని తీక్షణంగా. ఆరంభంలో ఉచ్చు వేసింది నువ్వు. ఉచ్చు ఊడదీసే సమయం వచ్చేసరికి నన్ను ఇరికించవద్దు అంటున్నావు. దీని అర్థం ఏమిటి? దాని మనసు బాగు చేద్దామని నీకు లేదని స్పష్టమవుతోంది. ఇంకో సమయంలో అయితే ఈ మాటలకి గోరా కోపంతో మండిపడేవాడే. ఆ మాటలు నిజమైనా భరించగలిగేవాడు కాదు. కానీ నేడు అతని తపస్సు ప్రారంభమైంది. కోపగించుకోకూడదు. అంతేగాక అతని మనస్సు మారుమూలల్లో హరిమోహిని చెప్పింది నిజమేనని గుర్తించాడు. సుచరితతో తనకు గల సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవడం క్రూరమే. ఏదో ఒక మిష మీద అతి సున్నితమైన అనుబంధం, ఎవ్వరికీ గోచరం కానిది అట్టి పెట్టుకోవాలని గోరా తలచాడు. సుచరితతో సంబంధం పూర్తిగా శాశ్వతంగా తెంచుకోవటానికి గోరా ఇంకా సిద్ధంగా లేడు. లోభత్వ చిహ్నాలు పూర్తిగా తొలగించుకోవాలి. ఒక చేత్తో సమర్పించి ఇంకొక చేత్తో వెనక్కి తీసుకోవడం అతనికి సరిపడదు. కాగితం ముక్క అందుకొని పెద్ద పెద్ద అక్షరాలతో గుండ్రంగా ఇలా వ్రాశాడు. స్త్రీలకు లోకక్షేమమే యథార్థంగా సిద్ధి పొందడానికి జీవిత మార్గం. ప్రపంచం సుఖమయం కావచ్చు, కష్టమయం కావచ్చు,
సుగుణవంతురాలు, పతివ్రత అయిన స్త్రీ ఈ రెంటినీ సమానంగా తీసుకుని తన గృహంలో తన మతానికి రూపం ఇవ్వడమే విద్యుక్త ధర్మంగా భావిస్తుంది అని వ్రాశాడు. కైలాస్కి అనుకూలంగా 1-2 వాక్యాలు వ్రాస్తే బాగుంటుంది అని సూచించింది హరిమోహిని. అతన్ని నేను ఎరగను, అతన్ని గురించి నేనేం వ్రాయలేను అంటూ అభ్యంతరం తెలిపాడు గోర. హరిమోహిని చీటీని మడిచి చీర కొంగుకు కట్టుకొని ఇంటికి బయలుదేరింది. ఇక్కడితో రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రసిద్ధ రచన గోర 21వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.